రోజుల్లో కుదువైపోయింది అదే. అన్నీ ఉంటున్నాయి కానీ మనుషులు ఏముంటలేదంటే పరిశుద్ధత ఉండట్లేదు, ఒక కట్టుబాటు ఉండట్లేదు, వాళ్ళకి ఒక కట్టడ ఉండట్లేదు. ఏం నచ్చితే అది, ఏం చెయ్యాలనుకుంటే వచ్చేది, వాళ్ళ మనసుకి అప్పటికి ఏం తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుంది. దాని పనిష్మెంట్ వచ్చినప్పుడు ఏది విత్తుకుంటే ఎవరి పంట వారే తినాలన్న జ్ఞానం లేకుండా పోయింది. అందుకే క్రైమ్ రేట్ పెరిగిపోతా వచ్చిందండి, అన్యాయం పెరిగిపోతా వచ్చింది, అక్రమాలు పెరిగిపోతా వచ్చినాయి. ఎందుకు న్యూస్ ఛానల్స్ ఇంత హైలైట్ చేస్తున్నాయి అంటే ఏం లేవో తెలుసండి, ఎథిక్స్ లేవు, నైతిక విలువలు లేని దేశం తయారైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటే యెరూషలేములో అంటే ఇది సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎవరి దాఖలైన ప్రతి వానికి దేవుడు ఏం పేరు పెట్టబోతున్నాడంట? అందరూ చెప్పండి, మనకేమని పేరు పెట్టాడంట? ఎన్నో అవిధేయతలు, మన లోపాలు మనకే బాగా తెలుసు, మన అవిధేయతలు మనకే బాగా తెలుసు. అయినా సరే అంటండి వాక్యముతో కడిగంట దేవుడు ఏమని పేరు పెడతాడంట? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం.